హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్. ఇచ్చట అన్నీ విశ్లేషించబడినాం. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఐపీఎల్ మ్యాచ్ల గురించి మాట్లాడుకున్నాం. అలాగే ముందు మనం వేరే కంటెంట్లతో కూడా మేము ముందుకు రాబోతున్నాం. దాన్ని కూడా దయచేసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రస్తుతం ఐపీఎల్లో ఒక 6 రోజులు పోస్ట్ పోన్ అయింది. కారణం కూడా మనందరికీ తెలుసు. మన దేశంలో జరిగిన దాడులు ఇవన్నీ కొంచెం యుద్ధ వాతావరణం నెలకొని ఉంటాం. ఐపీఎల్ మ్యాచ్లు ఆగిపోయి, అలాగే ఐపీఎల్ మ్యాచ్లు మళ్ళీ రేపు శనివారం నుంచి పునఃప్రారంభమవుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఈ వారం రోజులు కొంచెం ఎక్స్టెన్షన్ చేసి ఈ నెల 25 జరగాల్సిన ఫైనల్ జూన్ 3కి పెంచారు. ఈ 20 మ్యాచ్ల గురించి కూడా మనం విశ్లేషించుకుందాం. అలాగే ఈ మ్యాచ్ల తర్వాత వేరే కంటెంట్తో మీ ముందుకు మేము త్వరలో రాబోతున్నాం. అలాగే ఈ మ్యాచ్ల గురించి, ఈ మ్యాచ్ల్లో కొంతమంది ఫారిన్ ప్లేయర్స్ మిస్ అవుతున్నారు. చాలా జట్లకి దెబ్బ పడుతుంది. ఏ జట్లకి దెబ్బ పడుతుంది, ఎలా వాళ్ళు రికవర్ అవుతారు? ఎందుకంటే టాప్ 1లో 2లో ఉన్న వాటికి ఎక్కువ దెబ్బ పడుతుంది. వాళ్ళు ఎలా రికవర్ అవుతారో, ఎలా చేస్తారో మనం చూడాలి వాటిని. ఎందుకంటే ఒక మంచి పొజిషన్కి వస్తున్నారు. వాళ్ళు వస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఐపీఎల్ ఆగిపోయి మళ్ళీ పునఃప్రారంభించేదానికి కొద్దిగా ఇబ్బంది కలిగింది. దీని నుంచి ఆ జట్లు ఎలా కోలుకుంటాయి, ఎలా రికవర్ అవుతారు, అభిమానుల నుంచి ఆదరణ ఎలా ఉండేది? ఎందుకంటే 6 రోజులు ఆగిపోయింది కదా, అది ఒక వేవ్ అనమాట. ఆ వేవ్ వస్తున్న సమయంలో అకస్మాత్తుగా సడన్గా ఆగిపోవడం వల్ల మ్యాచ్లు తర్వాత ఎలా రిసీవ్ చేసుకునే ప్రేక్షకులు, అభిమానులు ఎలా జరుగుతాయి అనేవి మనం ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం. అలాగే మన బాలశంకర్ దగ్గరికి వచ్చాను. ఈరోజు వాతావరణం చాలా కూల్గా ఉంది. బాలశంకర్ కూడా అలా కూలుకుంటాడేమో వచ్చాను. ఎందుకంటే ఈ సమయంలో బాలశంకర్ ఫుల్ బిజీలో ఉంటాడు. కానీ ఏదో సమయంలో కొంచెం కాకబట్టి వచ్చేసా. బాలశంకర్, అబ్బో నాయన లుక్ మారింది, గెటప్ మారింది. ఏం సంగతులు? కొంచెం వెనక రండి సార్. చెప్పండి సార్. అంటే నేను అందను అందుకని. ఓకే చెప్పండి సార్. ఏంది లుక్ మారింది? అసలు ఏం సంగతులు? ఏమై బాలశంకర్, ఏం సంగతులు? అంటే వయసుతో పాటు కలదలు సహజం, ఎవరికైనా వస్తాయి. అదేంటంటే కొంతమంది తెల్లకలదలు పెట్టుకుంటారు, నేను నల్లకలదలు పెట్టుకుంటాను అంతే. కానీ నల్లకలదలు పెట్టుకుంటే నా ఎక్స్ప్రెషన్ నాకు అర్థం కాదు కాబట్టి దాన్ని పైకి జరిపాను. ఓకే సార్, అంతే తేడా. ఆ లుక్ మారింది, వ్యవహారం ఏం సంగతులు? ఏం లేదు, ఎప్పుడు ఎలా ఉంటుంది అదే జిడ్డు మొహం, అదే అంతే సేమ్, మారేది ఉండదు. ఏం సంగతులు? మళ్ళీ ఐపీఎల్ మళ్ళీ పునఃప్రారంభం అవుతుంది రేపు శనివారం నుంచి మ్యాచ్. నేను అదే చూసిన తర్వాత ఒక దగ్గరికి వచ్చాను. నేను దగ్గరికి వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తావు. కానీ ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే, ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి, ఇప్పుడు జట్లు ఆల్రెడీ వచ్చేసింది, కానీ కొన్ని జట్టుల్లో కొంతమంది మిస్ అయిపోయారు. అవును. సో ఇప్పుడు ఇప్పటి వరకు వాళ్ళకి వచ్చిన పాయింట్లు ఏమన్నా కోతలు పడి, అంటే నెక్స్ట్ జరిగే మ్యాచ్లకి కోతలే ఉండవు. మ్యాచ్లు పాయింట్లు ఉన్నట్టుగానే ఉంటాయి. ఎలిమినేషన్ అయిపోయినా ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు ఆడాల్సిన మ్యాచ్ల వరకే ఇప్పుడు ప్రారంభం. వాళ్ళు ఇంతవరకు ఆడాల్సిన మ్యాచ్ల వరకే ఆడతారు. అది సంగతి. మరి ఇంకా రేపు శనివారం తొలి మ్యాచ్ మన ఫేవరెట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ కోల్కతా నైట్ రైడర్స్తో. కోల్కతా నైట్ రైడర్స్, అవును, కోల్కతా నైట్ రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ ప్రారంభమైంది. ఇప్పుడు బెంగళూరు జట్లు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు మిస్ అయ్యారు దాంట్లో అది తెలియదు బాలశంకర్. లోకల్ ప్లేయర్స్ అందరు ఉంటారు. ఫారెన్ ప్లేయర్స్ ఎవరు మిస్ అవుతారో, ఎవరు పోతారో మనకు తెలియదు. ఎందుకంటే ఎక్కువ ఆస్ట్రేలియన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళకి రేపు వచ్చే నెల 5 నుంచి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఉందన్నమాట. వాళ్ళకి కొంతమంది ఆటగాళ్ళు అవసరం అవుతాయి. వీళ్ళలో ఎవరు పోతారో, ఎవరు ఉంటారో మనకు తెలియదు. రేపు మ్యాచ్ ప్రారంభం అయితే కానీ అసలు వాళ్ళు ఎలా కోలుకుంటారు? ఎందుకంటే అసలు బెంగళూరు ఈసారి ఆడతారు తీరుకి కప్పు ఈసారి కొట్టేస్తారన్నంత ఇదిగా ఉంది. షూర్ అది. కానీ ఎలా రికవర్ అవుతారో మనం చూడాలి. ఇది ముందుగా ఎవరు చెప్పగలిగింది ఏమీ లేదు. అందుకని మ్యాచ్ ఎలా జరిగిద్దో ఏమో తెలియదు. అందుకని మ్యాచ్లు ప్రారంభమయ్యి ఒక మ్యాచ్లు అయిన తర్వాత మనం చెప్పగలం ఎవరెవరు ఉంటారు, ఎవరు లేదని. చెప్పండి సార్ మీరు. చెప్పడానికి అయితే నువ్వు చెప్పింది కూడా 100% ఓకే. ఎందుకంటే జట్లో ఎవరు ఉంటారు, ఎవరు పోతారు అనేది కానీ రేపు మ్యాచ్ లిస్ట్ ఇచ్చేంత వరకు కూడా తెలియకపోవచ్చు. అంటే కొంతమంది కాన్ఫిడెంట్గా ఉంచుకోవచ్చు. అంటే నెక్స్ట్ జట్లు వీళ్ళే ఉన్నారనుకుంటే మళ్ళీ వాళ్ళ అభిప్రాయాలు మారుతాయేమో అనుకుని కొంచెం కాన్ఫిడెంట్గా ఉంచుకోవచ్చు. రేపు జట్టు టాస్ అయిపోయింది, ఒక పేపర్ అప్పుడు అది కూడా ఒక పాయింట్, వెరీ గుడ్ పాయింట్. అది మంచి పాయింట్. ఎందుకంటే అప్పుడు అడ్డు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ లెంత్ అయిపోయినాయి కాబట్టి రేపు జట్లోకి తీసుకున్న దాన్ని బట్టి అంటే స్టాటిస్టిక్. అంటే కొంతమంది ఏం చేశారంటే ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళారంట బాలశంకర్. కొంతమంది వెళ్ళి మళ్ళీ కావాలని తిరిగి వచ్చారంట. అట్లా వచ్చిన వాళ్ళు ఎవరు మనకు తెలియట్లేదు. ఎవరు జట్లు బయటికి రానిట్లా ఎవరు కాదు. ఎందుకంటే ఎవరికి పర్సనల్గా సెక్యూరిటీ, అలాగే సపరేట్ సెక్యూరిటీ పెట్టుకొని జాగ్రత్తగా, ఎందుకంటే వాళ్ళని ఒక గాజు బొమ్మలాగా ట్రీట్ చేసి వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకొస్తున్నారు. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి. అందుకని ఇప్పుడు రేపు మ్యాచ్లు పూర్తి దిగిన తర్వాత సెక్యూరిటీ పర్పస్ అనే ఉండొచ్చు, లేకుంటే మాత్రం ఎక్కడి నుంచి జర్నీ చేయడానికైనా కానీ సంథింగ్ ఏదైనా కానీ వాళ్ళ కాంట్రాక్ట్స్ కొన్ని ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా మనకి వీళ్ళకి ఈ మ్యాచ్లు మొత్తాన్ని కలిపి కాంట్రాక్ట్ తీసేసుకున్నారు. ఒకవేళ కనుక ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ వీళ్ళు రద్దు చేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, అంటే అనుకోకుండా జరిగిన ఇన్సిడెంటే కానీ అనుకోని జరిగింది కాదు కదా. కాబట్టి ఏంటంటే ఆటగాళ్ళు కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే అవతల వాళ్ళకుండే కాంట్రాక్ట్స్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ దేశాల మధ్య జరిగే జట్లకి ఆల్మోస్ట్ చాలా మంది పోటీ ఉంటుంది కాబట్టి ఎవరికి ఛాన్స్ ఇవ్వచ్చు. అంటే వీళ్ళు ఆ జట్లు చెప్పుకునే అవకాశం ఉంటుంది.
కానీ ఐపీఎల్ మ్యాచ్ కాంట్రాక్ట్ అన్నప్పటికీ ఏంటంటే ఒకవేళ కనుక వీళ్ళు ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ రద్దు చేసుకుని వెళ్ళిపోతే రేపు ఒక రోజున మళ్ళీ కాంట్రాక్ట్కి విఘాతం కలిగే అవకాశం కూడా అయితే ఇంకోటి బిసిసిఐ ఏం ప్రకటించిందంటే ఇప్పుడు ఆటగాళ్ళు వెళ్ళిపోయారు అనుకో, వాళ్ళ స్థానంలో మీరు ఎవరన్నా ఇతర దేశ ఆటగాళ్ళు ఓకే ఓకే నేను అది కాదంటలా నేను చెప్పే పాయింట్ ఇది వేరే వాళ్ళు తీసుకొచ్చుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్కి ఇప్పుడున్న ఈ కాంట్రాక్ట్ రద్దు చేసుకుని వెళ్ళిపోతే రేపు ఒక రోజున మళ్ళీ మ్యాచ్లు జరిగేటప్పుడు వీళ్ళని తీసుకోకపోవచ్చు కదా అని ఆలోచించుకొని ఒకవేళ వీళ్ళు ఎక్కడ ఉండిపోయారో లేదో కూడా తెలియదు. సో అందువల్ల ఏదేమైనా సరే మనకు కావాల్సింది ఏంది, మ్యాచ్ చూడడం కావాలి, మ్యాచ్ జరగాలి, మ్యాచ్ మనం చూస్తూ ఉంటాం, ఎంటర్టైన్ పడుతూ ఉంటాం. కాకపోతే ఏంటంటే మనం బెట్టింగ్ జరుగుకెళ్ళం, ఎవరికి డబ్బులు పోగొట్టుకోం. సో హ్యాపీగా మనం ఉంటాం, అలాగే ఉండాలి కూడా, ఎంటర్టైన్మెంట్ అవుతాం. వాళ్ళు కొట్టే 4లు 6లు తీసే వికెట్లకి మనం ఎంటర్టైన్మెంట్. మీరు ఒకసారి టాస్ వేస్తే మీకు ఏ జట్టు కావాలి కోరుకుంటారు. మర్చిపోయారు, 10 రోజులు అవుతుంది కదా, మర్చిపోయారండి. ఏ జట్లు? బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోహ్లీ జట్టు అనమాట. ఇంకోటి కోల్కతా నైట్ రైడర్స్. కాకపోతే బెంగళూరులో మ్యాచ్. కోల్కతా నైట్ రైడర్స్ ఎవరు? కోల్కతా నైట్ రైడర్స్ ఎవరు? అయితే బెంగళూరు జట్టు బాలశంకర్ 2వ స్థానంలో ఉంది. 11 మ్యాచ్లు ఆడి 16 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. కేకేఆర్ వచ్చేసి 6వ స్థానంలో 12 మ్యాచ్లు ఆడింది, 5 గెలుపులతో 11 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. కేకేఆర్ అంటే తెలియదా? సునీల్ నారాయణ, అండ్రే రస్సేలు, మరీ నాటకాలు, మరి 50 మ్యాచ్ల్లో 40 మ్యాచ్లు గెలిచారు. మరీ ఈ నాటకాలు అయితే ఎట్టానే ఉండిద్ది చెప్పండి సార్. సరే బాబు, సరే టాస్ నువ్వు వేస్తానని ఏమంటావు? మీరేంటి సార్? నేనేమంటావు? మీరు వచ్చి బాగా వచ్చింది. అబ్బో సరే చెప్పు. హెడ్ హెడ్డేలేరా, హెడ్డేలు వచ్చేసి ఇంకెందుకులే హెడ్డే. ఎందుకంటే వాడైతే కోరుకుంటే నాకు అర్థమైపోయింది కాబట్టి అందుకే వాడికి హెడ్ వచ్చేసింది. ఎందుకంటే అమ్మో వద్దు వద్దు వద్దు, తొలి గెలుపు సాధించాడు మనవాడు. తొలి గెలుపు మామూలు కూడా గెలుపు కూడా. చెప్పు. ఇది మన బ్యాడ్ ప్రొడక్షన్ నుంచి బయటపడేందుకు ఉపయోగపడిందని నేను బెంగళూరుని కోరుకుంటున్నా. బెంగళూరునా? అవును, కోల్కతా ఇచ్చేసాను. అది నేను ఇప్పుడు ఎక్కడ బెంగళూరుని ఎక్కడ కోల్కతాని కోరుకుంటే భయపడ్డా నేను. ఓకే వాళ్ళు తెలుసా, ఎందుకంటే జరిగేది ఎక్కడ తెలుసా? బెంగళూరు. అంటే వాళ్ళు ఇంతవరకు ఒకటి గెలిచారు అంతే. ఒకటి గెలిచారు, అది కూడా కొంచెం కూతంతలో గెలిచారు. ఇప్పటి నుంచి మారిద్దామని. అది కాక జట్టుకి భారీ దెబ్బ తగులుతుంది. ఒక నిమిషం గమనించు. ఇక్కడ నేను ఎందుకు బెంగళూరు వద్దు నా కోల్కతా కావాలని కోరుకుంటున్నానంటే, ఎందుకు అనుకున్నట్టు దానికి కూడా రీజన్ చెప్తా. ఫస్ట్ గ్యాప్ రాకూడదు మధ్యలో. అవును, గ్యాప్ వచ్చేప్పుడు ఏమవుతుందంటే కొంత వాళ్ళు నైపుణ్యం పెంచుకోవచ్చు, లేదంటావా గ్యాప్ వచ్చినందువల్ల జస్ట్ ఫ్లో ఉంటుంది, ఒక ఫ్లో మిస్ అయినా అయిపోవచ్చు. కానీ ఏదేమైనా సరే ఈ మ్యాచ్ జరిగేంత వరకు విరాట్ కోహ్లీ ఏంటంటే పెద్ద సక్సెస్ అవుతానే వచ్చాడు. కానీ ఎంత ప్రాక్టీస్ చేసినప్పటికీ కూడా ఏంటంటే ఆట సమయానికి వచ్చేటప్పటికి వాళ్ళకి వీక్ పాయింట్స్ కానీ విశ్లేషణ చేసుకోవడానికి కానీ మంచి ఛాన్సెస్ ఉంటాయి కదా. అది కాక జరిగిన ఇన్సిడెంట్ దేశం సంబంధించింది. దేశంలో యుద్ధం జరిగింది. ఎన్ని వాతావరణంలో వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి, అసలు ఎలా బిహేవ్ చేస్తారని మనకు తెలియదు. తొలి మ్యాచ్ వరకు మనం చేయగలిగింది ఏం లేదు. కాబట్టి బెంగళూరు ఖచ్చితంగా ఓడిపోయి మనకి కోల్కతా మన జయం పరంపర కొనసాగిపోవాలి, అయ్యగారి యొక్క జయం రావాలని ట్రై చేస్తాం. ఓకే, ఎందుకంటే వీడికైతే ఎప్పుడు గెలిచే అవకాశం లేదు, ఎందుకంటే గురువు గారు కాబట్టి శిష్యుని గెలిపించుకుంటాడు కానీ ఎప్పుడు కూడా అతను గెలవాలని కోరుకోడు. సరే ఓడిపోయి మ్యాచ్ తీసుకున్నాడు, మనకేం ఇబ్బంది ఉంది. మనకైతే కోల్కతా నైట్ రైడర్స్ అనేవాళ్ళు కళ్ళు చెదిరేటువంటి ఒక అద్భుతమైనటువంటి బెంగళూరు మ్యాచ్ బెంగళూరులో ఆడి మనోడు కళ్ళు తెరిపించి వస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, అది మ్యాటర్. ఓకే, ఆల్ ద బెస్ట్ బెంగళూరు అండ్ ఆల్ ద బెస్ట్ కోల్కతా. బెంగళూరు ఇంకొక మ్యాచ్ గెలిస్తే అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయినట్టే. ఇదైతే వాళ్ళు పునాది అసలు దిట్టంగా ఉండిద్ది. ఓకే, ఆల్ ద బెస్ట్ బెంగళూరు. బెంగళూరు కప్పు గెలవాలని కోరుకోవడంలో నాకు స్వార్థమే లేదు. బెంగళూరు ఈసారి గెలవాల్సిందే. కానీ కంటిన్యూగా అయిపోయినట్టయితే మాత్రం బెంగళూరు నేను తీసుకునేవాడిని. కాకపోతే ఏంటంటే బాలశంకర్ కోహ్లీ టెస్ట్లో రిటైర్మెంట్ ఇచ్చాడు, అది జరిగింది. కానీ ఒకటి టెస్ట్లో రిటైర్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఈ మ్యాచ్లో దాని యొక్క సామర్థ్యాన్ని విపరీతంగా చూపించేస్తాడు. అంటే ఉన్న స్ట్రెంత్ అంతా వాడేస్తాడు ఈ సిరీస్లో డెఫినెట్గా. అలాగే ఆల్ ద బెస్ట్ బెంగళూరు అండ్ ఆల్ ద బెస్ట్ కోల్కతా. అలాగే మీరు అందరూ మ్యాచ్లు చూడండి, ఎంటర్టైన్మెంట్ అవ్వండి, బెట్టింగ్లు జోలిపోవద్దు, ఆన్లైన్ బెట్టింగ్లు జోలిపోయి మీ డబ్బులు నాశనం చేసుకొని మీ ఫ్యామిలీని రోడ్డును పడేయొద్దు మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మా ఛానల్ ముఖ్య ఉద్దేశం కూడా అదే. దయచేసి మరి వెటకారం చెప్పాలి. ఎందుకంటే మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు వెటకారంగా వీళ్ళేది చెప్పింది అని అన్నట్టుగా ప్రతి ఒక్కడు వెటకారం ఎందుకు దీంట్లో వెటకారం చెప్తున్నాం. కారం ఉందా అంటూ అంటే వెటకారంగా మాట్లాడితే కారం కలిగింది, మనకి ఆ కారం రాకూడదు, వాళ్ళకి ఆనందం కలగాలి. సరే ఓకే, మీరందరూ బెట్టింగ్లు జోలికి వెళ్ళకుండా మీ ఫ్యామిలీని కాపాడుకుంటాను మనస్ఫూర్తి కోరుకుంటూ నమస్తే. ఇంకా దుబే.